హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన కుమారి మేడం చెన్నై నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా జ్ఞాన మధుర క్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా సరిత మేడం. నమస్తే అందరికీ, ఆత్మ ప్రణామాలు. మొట్టమొదటగా మనందరికీ ఈ ధ్యాన జీవితాన్ని అద్భుతంగా అందించిన మన బ్రహ్మర్షి గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఎందరో ఆస్ట్రల్ మాస్టర్స్ కి, తల్లిదండ్రులకి, గురువులకి అందరికీ పాదాభివందనాలు. నా గురించి సరిత మేడం చెప్పారు, మీ అందరికీ తెలిసిందే. నేను గత 15 సంవత్సరాలైంది, 2009 నుంచి నేను ఈ ధ్యాన జీవితం లోపలికి వచ్చాను. అంతకుముందు నేను షిరిడి సాయిబాబా డివోటీని. అప్పుడు నాకు అంతగా ధ్యానం అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు, అసలు నచ్చేది కాదు. నాకు భజనలు, పాటలు, బాబా పూజ, అభిషేకాలు, వీటి మీదే నాకు చాలా ఇష్టం. మా వారే ఫస్ట్ వచ్చారు ధ్యానం లోపలికి. ఆయన ఎన్నోసార్లు పిలిచారు నన్ను. లేదు లేదు, మీరు వెళ్ళండి, మీరు చేసుకుంటున్నారు కదా చాలులే, నేను స్వామి పూజకు వెళ్తున్నానని చెప్పి, మా బజార్లోనే బాబా గుడి ఉండేది, ప్రతి గురువారము బాబా గుడికి వెళ్ళడము అలా ఉన్నాను. అటువంటి సమయంలో మా స్ట్రీట్ లోనే మా పిరమిడ్ మాస్టర్ అయిన శారదా మేడం గారి ఇంట్లో రూఫ్ పిరమిడ్ ఒకటి కట్టడం జరిగింది, మా బజార్లో, మా ఇంటి కార్నర్ లో. అది ఫస్ట్ రూఫ్ పిరమిడ్ మా ఏరియాలో. అప్పుడు ఆమె పత్రిజీ గారిని ఓపెనింగ్ కి ఇన్వైట్ చేశారు. మేమందరం మా బజార్లో ఉన్నాం కాబట్టి, నేను ఆమె ఫ్రెండ్ని కాబట్టి, మీరు కూడా రండి, గురువు గారు వస్తున్నారు పిరమిడ్ ఓపెనింగ్ అంటే, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను రాలేదంటే, మా వారికి పత్రిజీ గారంటే ఇష్టం కాబట్టి, నేను పోతున్నాను కుమారి, నాతో నూరా బాగుండదు, ఎదురుగానే కదా, బాగుండదు. సరే, ఇంకా ఆయన మాట కాదనలేక మా వారితో కలిసి నేను పిరమిడ్ ఓపెనింగ్ కి వెళ్ళాను. అందరూ, అది వాళ్ళ ఇంట్లో 3rd ఫ్లోర్ లో కట్టారు. వెళ్ళాను నేను. నాకు అప్పుడంతా ఈ ధ్యాన జీవితంలో అందరూ షేక్ హ్యాండ్ ఇస్తారన్న తెలియదు. మనము అలా ఎప్పుడు ఎవరికి ఇవ్వం కదమ్మా. ఎవరన్నా కనిపిస్తే మనము ఊరికే నమస్కారం అండి అని పెద్దవాళ్ళని చూస్తే, మగవాళ్ళని చూస్తే అంటాం గాని, చనువుగా పోయి మనం చెయ్యి ఇయ్యం కదా. అలా నేను సంకోచిస్తూ, అందరూ వచ్చారు. దాదాపు ఒక 100 మంది వాళ్ళ ఇంటికి వచ్చారు ఆ రోజు. అందరూ బారులు నిలబడ్డారు. ఆడవాళ్ళు ఒక సైడు, మగవాళ్ళు ఒక సైడు నిలబడ్డారు. ఓపెనింగ్ అయిపోయింది. పత్రిజీ గారు స్పీచ్ ఇచ్చారు. అందరు విన్నారు. ఏదో కొందరు నోట్స్‌లు రాసుకున్నారు, కొందరు డౌట్స్ అడిగారు. నాకేమీ తెలీదు. ఆయన ఏదో మాట్లాడుతున్నారు ఒకాయన. అలా క్యాజువల్‌గా ఆయన చెప్పేదేదో విన్నా. ధ్యానం గూడా నేనేం చేసుకోలే. బయటకొచ్చి కూర్చొని అలా పరాకులు చూస్తూ ఉన్నా. నాకసలు ధ్యానం మీద ఇంట్రెస్ట్ లేదు కదా. ఇంక మా వారి మాట కాదనలేక వెళ్ళాను నేను. ఆయన మాట్లాడారు. బయటకొచ్చేసారు సారు. ఇంక అందరూ ఒక పక్క మగవాళ్ళు, ఒక పక్క ఆడవాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేనెందుకు వీళ్ళందరూ ఈయనకి ఇట్లా షేక్ హ్యాండ్, నాకప్పుడు పిరమిడ్ సొసైటీ యొక్క ప్రిన్సిపల్స్ గాని ఏమీ తెలియదు. ఇస్తూ ఉంటే నేను మామూలుగా అందరితో నమస్కారం అన్నట్టు పత్రిజీ గారు చేయి చేస్తే కూడా నేను షేక్ హ్యాండ్ ఇవ్వలే. నమస్తే అండి అన్నాను అంతేనే. ఆయన అలా చూసి, అలా ఒక సెకండ్ అని చూసి, నమస్తే మేడం అని వెళ్ళిపోయారు. పత్రిజీ ఆయన కూడా నమస్తే పెట్టి వెళ్ళిపోయారు. అలా. మళ్ళా ఇంక అంత భోజనాలు పైనుంచి ఓపెనింగ్ అయిపోయింది, కిందకొచ్చారు. భోజనాలు వడ్డిస్తున్నారప్పుడు. నేను భోజనం సార్‌కి తలా ఒక్కొక్క ఐటెమ్ ఇస్తూ ఉంటే, ఆ మేడం వచ్చి నాకు వడలు ఏదో వచ్చింది ప్లేటు, అది పెట్టండి అన్నారు. నేను తీసుకెళ్ళి ఆయనకి వడ్డించిపోయాను. ఆయన పెద్ద నూనె వస్తువులు తినరు గదా. వద్దు మేడం అన్నారు. ఒక్కటి తీసుకోండి సార్ అన్నా నేను. వద్దు అన్నారు. ఇంకా పక్కనున్న వాళ్ళు చెప్పారు, సార్ వద్దంటే బలవంతం చేయకండి అరుస్తారు అని. సరేలే, నాకు కొత్త గదా, నాకు తెలీదు ఆయన గుణాలేంటి. ఒకటి కాకపోతే 2 సార్లు పెద్దవాళ్ళు కదా వడ్డిస్తానని అడిగాను. ఆయన ఒప్పుకోలే. నేనొచ్చేసాను వెనక్కి. అలా అయిపోయింది. మరలా కొద్ది రోజుల తర్వాత మా చెన్నైలో టీ నగర్ అనే ఏరియాలో సార్ క్లాస్ అరేంజ్ చేశారు, మెడ్రాస్ మాస్టర్స్. అప్పుడు మళ్ళా మా వారితోటి నేను వెళ్ళాను. అప్పుడు ఈ మధ్య ఈ ఒక ఈ గ్యాప్‌కి, ఆ క్లాస్ గ్యాప్‌కి మధ్యలో ఒక 3, 4 నెలలు గ్యాప్ వచ్చింది. ఈ మధ్యలో
ఆ ధ్యానం జగత్ పుస్తకాలేవో వస్తూ ఉంటే చదవడము, అది మీద మెల్లగా నాకు లైట్‌గా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇందులో ఏదో ఉంది అనుకుంటూ. సరే అని చెప్పి క్లాస్‌కి మా సిస్టర్స్ అందరం మేము చెన్నైలోనే ఉంటాము. వాళ్ళు "మీరు రండి మీ ఏరియాలోనే జరుగుతోంది. చాలా పెద్ద మాస్టరట ఆయన. బాగుంటుందంటే వచ్చి విందాం అందులో నష్టమేముందని" చెప్పి తీసుకెళ్ళాను. మెడిటేషన్ చేయిచ్చారు సార్ ఫ్లూటు. ఒక 1 అవర్ ధ్యానము అలా చేసుకున్నాము. అప్పుడు మళ్ళా షేక్ హ్యాండ్ ఇవ్వబోతే నేను మరలా నమస్కారమే పెట్టాను. షేక్ హ్యాండ్ తీసుకోలేదు. తీసుకోలేదు. అప్పుడన్నారు సార్, "వస్తావులే నువ్వే వస్తావు నా దగ్గరికి" అన్నారాయన. నేనెందుకు పోతాను ఈయన దగ్గరికి అని అనుకున్నాం మనసులో. అంతే. అలా ఆ రోజు జరిగిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి మేము నా చిన్న కొడుకు అమెరికాలో ఉంటే బాబు పుట్టాడు, మనవడు పుట్టాడని చూడ్డానికి మేమిద్దరము 6 నెలలకని వాళ్ళ నాన్న కోడలు వాళ్ళ అమ్మ, నాన్న డెలివరీ చేసొచ్చారు. ఆ తర్వాత 6 నెలలకి మేమిద్దరం వెళ్ళాం. వెళ్ళి రిటర్న్ వస్తున్నాము. అనుకోనట్లు ఫ్లైట్‌లో మా వారికి మొదలే హార్ట్ పేషెంట్ ఆయన. అయినా బానే ఉన్నారు. అన్ని మెడిసిన్స్ అన్నీ తీసుకొనే వెళ్ళాను. సడెన్‌గా వారికి హార్ట్‌లో పెయినొచ్చి ఫ్లైట్ బయలుదేరిన 1 అవర్‌కే వారు ఫ్లైట్‌లోనే వెళ్ళిపోయారు. బాడీ వెకేట్ మా వారు. ఇంకా అమెరికా నుంచి రావడానికి 18 గంటలు మరలా అప్పటికే నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. బాగున్నాయన నాతో కూర్చొని ఒక అరగంటలో ఇలా జరిగిపోయిందంట. అసలు నాకు ఏమి తోచలే. పిల్లల నంబర్‌లు అడిగారు. పైలట్ అందరొచ్చి ఇలా అప్పటికి ఆ ఫ్లైట్‌లో 5, 6 డాక్టర్స్ ఉన్నారు. వెంటనే అడిగారు. అది ఎమర్జెన్సీగా జరిగింది. హాస్పిటల్‌లో ఉంటే గాని ట్రీట్‌మెంట్ కుదరదు ఇట్లా కండిషన్‌కి అన్నారు. నేనేం చేస్తాను? నా చేతులో ఏమి లేదు గదా! ఏడుస్తూ ఉన్నానే గాని పక్కన కూర్చొని భగవంతుడికి దండం పెట్టుకుంటున్నానే గాని, ఇంక నేను చేయగలిగిందేం లేదు గదమ్మా ఆ పరిస్థితుల్లో. డాక్టర్స్ పాపం అందరు పిల్లలందరూ ఎంఎస్ చదువుకొని ఇండియాకొస్తున్నారు. వాళ్ళందరూ ఎంతో ట్రై చేశారు. వాళ్ళే అన్నారు, "ఆంటీ ఇది ఆయనకొచ్చింది చాలా పెద్ద సివియర్ స్ట్రోక్ అది. హాస్పిటల్‌లో చెప్తే ఫ్లైట్‌లో ఉన్న ఎమర్జెన్సీ చాలలేదు" అన్నారు. నేను ఏం జవాబు చెప్పడానికి నా దగ్గర ఏముంది చెప్పండి ఇహ. ఆహ్, ఏడుస్తూ పక్క సీట్‌లో ఉండిపోయాను. అలా జరిగిపోయింది. ఆహ్, ఇంటికొచ్చేసాను. కొద్ది రోజుల వరకు నేను ఆ డిప్రెషన్‌లోంచి బయటకి రాలేకపోయాను. వారు లేరు అనుకోని. పిల్లలందరూ ఎంత దూరమో చెప్పారు. నాకు కళ్ళు నొప్పులొచ్చేవి ఏడవలేక. ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరిగింది? ఎందుకు అమెరికా వెళ్ళానా? అక్కడికి వెళ్లి రావడం వల్ల గదా! ఆయన్ని పోగొట్టుకున్నాను. ఏదో నాలో నాకే బాధ అలా ఉండేదనమాట. అటువంటి సమయంలో చెన్నైలో నా పిరమిడ్ మాస్టర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి మా వారు హిందీ ప్రొఫెసర్ అన్నమాట. స్టేట్ బ్యాంక్‌లో అఫీషియల్ హిందీ లాంగ్వేజెస్‌కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. ఆయన దగ్గర చదువుకొని వందల మంది అమ్మాయిలు, అబ్బాయిలు హిందీ నేర్చుకున్నారు. అందులో ఇద్దరు అమ్మాయిలు సార్ ఇలా చనిపోయారు తెలిసింది. మేడం ఇలా ఏడుస్తున్నారని నాకు నచ్చజెప్పడానికొచ్చి, వాళ్ళు నన్ను రోజు కూర్చోబెట్టి 10 నిమిషాలు ధ్యానం జేపిచ్చేవాళ్ళు. అంతకుముందు నుంచే నాకు ఈ వన్ సైడ్ హెడేక్ మైగ్రేన్ అని ఉండేది. ప్రతిరోజు నిద్రలేసి దాదాపు 20 సంవత్సరాలు నా పెళ్ళైన కొత్త నాకు ముగ్గురు పిల్లలు. ఎప్పుడూ తలనొప్పితోనే ఉండేది. నిద్రలేస్తే కాఫీ మాత్ర లేకపోతే పని చేయలేను. పిల్లల్ని స్కూలుకి పంపాలి, వారిని ఆఫీస్‌కి పంపాలి. ఎన్ని పనులుంటాయి మనకి. ఈ తలనొప్పితో ఎన్ని డాక్టర్స్‌కో మా వారు చూపించారు. నాకు తగ్గలేదు. ఆ లోపల ఇలా జరగడము, వారు వెళ్ళిపోవడము ఇవన్నీ జరిగాయి. ఇంకా నాకు విపరీతమైన ఏడ్చి ఇంకా తలనొప్పి ఎక్కువైపోయింది. అప్పుడు మా చెన్నై పిరమిడ్ మాస్టర్స్ ఇద్దరొచ్చి మేడం కుమారి మేడం ఇలా బాధపడకండి. ఇన్ని రోజులు ఈ మందులేసుకున్నారు తగ్గలేదు. ఇప్పుడు మేము ధ్యానం జెప్పిస్తాము. ధ్యానం నేర్చుకోండి. ధ్యానంలో మీకన్నీ సరిపోతాయి. నాకొద్దమ్మా 20 ఏళ్లగా మాత్రలేసుకొని ఎందెందరో డాక్టర్‌లకు తగ్గంది కళ్ళు మూసుకొని కూర్చుంటే పోతుందా ఏంటి అని విసుక్కునేదాన్ని. వాళ్ళు పోనీ మా కోసం కూర్చోండి మేడం ఒక అరగంట సేపు మీరు ధ్యానం చేసి ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోండి అని ప్రతిరోజు వచ్చి బలవంతంగా వాళ్ళొస్తారంటేనే నాకు విసుగొచ్చేది. అబ్బా! వీళ్ళొచ్చారు ఇంక నేను కళ్ళు మూసుకొని కూర్చోవాలిరా స్వామి అనుకుంటూ ఉండేదాన్ని. అలా వాళ్ళ బలవంతం కోసం 15 రోజులు అరగంట సేపు ధ్యానం చేపిచ్చి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఆశ్చర్యంగా 15 రోజుల తర్వాత నా ఒంటి పక్క తలనొప్పనేది పోయింది. నిద్ర లేస్తే నేను చురుగ్గా పనులు చేసుకుంటున్నాను మా వారు గమనించారు. "నువ్వేం కుమారి మాత్రేసుకోవడంలే, విసుక్కోవడంలే, కోపం రాలే, నీకు తలనొప్పి పోయింది చూసుకున్నావా?" అన్నారు. నాకు ఆశ నిజమే గదా! నేను 3 రోజులైంది టాబ్లెట్ ఏసుకోలే. హెల్తీగా ఉన్నాను. అన్ని పనులు చేసుకుంటున్నాను. తానుగా తగ్గిపోయిందనుకున్నాను గానీ, ఎందువల్ల అని ఆలోచించలే. అప్పుడే మా వారన్నారు, "నువ్వు ధ్యానం చేసుకున్నావు. ధ్యానం చేసినా, చేయకపోయినా ఒక అరగంట సేపు ప్రశాంతతగా కూర్చొని కళ్ళు మూసుకున్నావు. నీకు ఆ పవర్ వల్లనే నీకు కొంచెమైనా తగ్గింది. కాస్త నమ్మకం ఏర్పరచుకో.
ధ్యానం అన్ని విషయాలకి మంచిది అని చెప్పి అన్నాక ఇక నాకు దాని మీద నమ్మకం ఏర్పడింది. 20 ఏళ్లగా మందులకి తగ్గంది నాకు 15 రోజుల్లో ఈ నొప్పి తగ్గిపోయిందని అప్పటి నుంచమ్మా ఇప్పుడు నాకు 71వ సంవత్సరం. దాదాపు 30 సంవత్సరాలైంది నేను మాత్రేసుకోక. అంత ఆరోగ్యంగా నేను నా జీవితము ధ్యానంతోనే గడిచిపోతోంది. ఏవో చిన్న చిన్న జలుబు, దగ్గు, ఫీవరు అవి మనిషి అంటే ఉంటాయి గానీ, అంత అంత నొప్పితో రోజు 3 మాత్రలు పొద్దునొకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి ఏసుకోకపోతే రోజంతా పని చేసేయలేకపోయేదాన్ని. అలా ఉన్న నా లైఫ్‌ని ఈ ధ్యానం అన్నది మార్చింది. ఈ సమయంలో మార్చింది. అప్పుడే 2009 ఇవన్నీ నేను చెప్పడం. 2009లో శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం చేశారు. శ్రీశైలం. అప్పుడు మా ఫ్రెండ్స్ అప్పుడు మనమందరం ఎలాగెళ్తామో, అప్పుడు మా వాళ్ళందరూ కలిసి "నువ్వు ఇక్కడే ఉంటే బాధపడుతూ ఉంటావు. ధ్యాన మహాయజ్ఞం చూద్దాం రా బాగుంటుంది. ప్రోగ్రామ్‌లుంటాయి. ఇంకా ఈశ్వరుడి గుడి ఉంది చూడొచ్చు. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయిలే" అనుకోని అలా అందరితో కలిసిపోతే నాకు కొంచెం దిగులు పోతుంది అనుకోని, నేను మా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. ఆ తరువాత అక్కడికి వెళ్ళాక అందరూ పత్రిజీ గారున్నారంటే గుమిగూడి ఆయనతో మాట్లాడడం ఎప్పుడు చేస్తాం కదా! అందరూ అలా చేస్తూ ఉంటే అప్పుడే వీరు దాటిపోవడం చూసి నేను చాలా గొప్పగా ఏదో ఆహ్, ఆతృతతో పత్రిజీ గారి దగ్గరికెళ్ళి సార్ ఇలా జరిగింది 4 నెలల క్రితము అప్పటికి 4 నెలలైంది మా వారు బాడీ వెకేట్ చేసి. నేను ఇలా జరిగింది మా వారు వెళ్ళిపోయారు అని కొంచెం ఏడుస్తూ వారి దగ్గర నిలబడి చెప్పాను. ఒక్క క్షణం నన్ను ఇలా పైనుంచి ఎగాదిగా చూసి కూర్చున్న ఆయన లేసి చైర్‌లో నా చెంప మీద ఒకటి పీకారు. ఫట్టుమని పక్క పళ్ళు అదిరిపోయి ఉన్నాయి. అలా కొట్టారన్నమాట. నాకు ఏం అర్థం కాలే. నేనేం తప్పు చేశాను? నేను ఏదో నా బాధలో చెప్పాను. అప్పుడు వెంటనే తిట్టారు చూడండి. చుట్టూ 100, 200 మందున్నారు. బుద్ధి లేని దానా! మీ ఆయన ఎళ్ళిపోతే నిన్నెవడు రమ్మన్నాడు ఇక్కడికి? నువ్వు నీ పెంట మొహం. పో నువ్వు గూడా. మీ ఆయన పోతే నువ్వు పోవాల్సింది. నేనేం మంత్రగాడినా మాయ మంత్రాలేసి మీ ఆయన్ని పిలిపిచ్చడానికి? ఇక్కడికొచ్చి ఏడుస్తున్నావెందుకు? బుద్ధి లేదా నీకసలు? నువ్వెక్కడికొచ్చి ఏమి జెప్పి ఏడుస్తున్నావు? అని చెప్పరిచారు. నాకైతే బాధ అందరి ముందు ఇలా అరిచేశారు, కొట్టేశారు నన్ను. నేనింక రూమ్‌కొచ్చి నేను చెన్నై ఎళ్ళిపోతా. నేనింక నాకు ధ్యానం వద్దు, యజ్ఞం వద్దు, మీ గురువు వద్దు అనుకోని మా ఫ్రెండ్స్ అందరితో చెప్పి ఇగ మాకు టికెట్లు లేవు. గబగబా రావాలన్నా. ఇంక 2 రోజులు మా వాళ్ళ వరకు ఉండి నేనలా ఇంటికొచ్చేసాను. అప్పుడు మా వాళ్ళందరూ అన్నారు, "ఆయన ఎందుకలా చెప్పారో నువ్వు ఆలోచించు. ఆయన కొట్టారన్నదొక్కటి నువ్వు చూస్తున్నావు గానీ, నీకు అవమానం అనిపిచ్చింది. చుట్టూ అందరి ముందు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇంతమంది ఉంటే మనకు క్షేమం అనిపిస్తది గదా! ఎవరన్నా తిడితే, కొడితే. అలా ఫీలయ్యాను. కానీ అప్పుడు సార్ అన్నారు నాతోటి, "పోయిన వాళ్ళతో పోలేం. మీ వారిని నేను తేలేను. నువ్వెందుకు బతికున్నావో ఆలోచించు. నువ్వు చెయ్యాల్సిన ధర్మం ఏమిటో ఉంది భూమి మీద ఇంకా. ఇద్దరూ కలిసెళ్లారు. విమానంలో ఆయనొక్కరు ఎళ్ళిపోయారు. నువ్వొచ్చావు. నీకు బాధ్యతలున్నాయి. పిల్లలున్నారు. ఏం చెయ్యాలా? నీ కుటుంబానికి ఏం చేయాలో ఆలోచించు. సంఘానికి ఏం చేయాలో ఆలోచించు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఎలా బతకాలో ఆలోచించు. అంతేగాని ఆయన లేరు, లేరు అని ఏడిస్తే నీకు ఏమి దొరుకుతుందో ఆలోచించు అన్నారు. ఆ తర్వాత నిజమే గదా! నేను ఎన్ని రోజులు ఏడ్చినా ఆయనొస్తారా? రారు. నా ఆరోగ్యం పాడైంది. నన్ను చూసి పిల్లలు దిగులు పడుతున్నారు. ఎందుకు ఇన్ని రకాల ఆవేదన నేను చెందేదానికన్నా, నా జీవితాన్ని నేను తెలుసుకోవాల్సింది ఏమిటి? ఇలా బాధపడుతుంటే నేనేం చేయాలి? అప్పుడే మెల్లమెల్లగా ఇంక ధ్యాన పుస్తకాలు చదువుకోవడము, క్లాసెస్ వినడము, అలా ఈ ధ్యానం మీద ఆరోగ్యం చక్కబడింది నాకు. నా తలనొప్పి తగ్గింది. ఆయన చెప్పిన దాంట్లో ఏదో ఒక అర్థం ఉంది. నేను ఇక మీదట బ్రతికి నేనేం చేయాలి? అని పిల్లలందరికీ పెళ్ళిళ్ళయినాయి. అందరికీ పిల్లలున్నారు. నా బాధ్యతలు పూర్తయినాయి. ఇహ నేను ఏదో ఒక సర్వీస్ చేయడానికే ఇలా జరిగింది అనుకోని, ఆ తర్వాత నేను క్లాసెస్ వినడము చెన్నైలో అలా ఆరంభం చేశానమ్మా. అది నాలో పెద్ద మార్పు తీసుకొచ్చారు గురువుగారు. వారికి నిజంగానే శతకోటి ధన్యవాదాలు. ఆ తరువాత పత్రిజీ గారితోటి తిరుపతి ట్రెక్కింగ్‌కి వెళ్ళడము, అండమాన్స్ ఎళ్ళాను. వారితోటి ఈజిప్ట్ ఎళ్ళాను. బాలి వెళ్ళాను. లాస్ట్ 2019 లాస్ట్ ట్రిప్ వారితోటి నేను బాలి వెళ్ళింది. ఆ తర్వాత 2 ఏళ్లకంతా సార్ వెళ్ళిపోయారు మనకు తెలుసు 2022కి. ఆ సమయంలో నేను సరిగ్గా ఇండియాలో లేను. మా బాబు దగ్గరికెళ్ళి ఉంటిని అమెరికాకి. అలా జరిగిపోయింది. వారు చెప్పిన ఆ యొక్క ధ్యాన జీవితం నాకెంతో మార్పు తీసుకొనొచ్చింది. ఇంకా ఒకసారి మనము చెన్నైలో మీకు ఇప్పుడు మన ఆంధ్రాలో ధ్యాన మహాయజ్ఞాలు కడతాల్లో జరుగుతున్నట్లు చెన్నైలో
జరుగుతాయి. ప్రతి సంవత్సరము డిసెంబర్‌లో చేస్తాం. వానియంబాడి అగత్యర్ పిరమిడ్‌లో. మీకు ఇప్పుడు కడతాలో కైలాసపురి మహాపిరమిడ్ ఉన్నట్లు, మాకు తమిళనాడులో రాయివేలూరు దగ్గర రామనాయగంపేట అనే చోట పత్రిజీ గారు ఒకసారి క్లాస్ తీసుకోవడానికి మా ఇంటికొచ్చారు. మాది ఇల్లు పెద్ద అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ. మాకు 6థ్ ఫ్లోర్‌లో పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉంటే ఏసీ హాలు. నేనది బుక్ చేశాను. దాదాపు ఒక 200 మంది దాకా వచ్చారు. క్లాస్ జరిగింది. ఆ తర్వాత మనకు తెలుసు సార్ వస్తారంటే ఎక్కడ జనం అందరూ గుమిగూడిపోతారు. అందరూ భోజనాలకుంటారు. అన్నీ సారే చేస్తారు. మీరు చూసున్నారా? వినున్నారా సారే వంట చేసేదంతా? ఆయనే వంట చేశారు. మేమన్నీ రెడీ చేసి పెట్టాము. అందరు లేడీస్ అందరూ వంటింట్లో ఆయనకి ఇష్టమైన కూరగాయలన్నీ తెచ్చి, తరిగి పెట్టి, పప్పు ఉడికించి, బియ్యం కడిగి పెట్టి, దాదాపు 100, 150 మంది ఇంట్లో ఉన్నాం భోజనాలకి. అన్నీ రెడీ చేశాం. సారొచ్చారు, వంట చేశారు. అందరం భోజనం అయ్యాక ఇదే రూమ్‌లో మా బెడ్ మీద కూర్చున్నారు. అందరు మగవాళ్ళు కూర్చుంటే అప్పటికి చెన్నై పిరమిడ్ లేదు మాకు. అప్పుడు అందరూ మాట సార్ అన్ని స్టేట్స్‌లో అన్నీ ఉన్నాయి. చెన్నైలో పిరమిడ్ రావాలి కదా! ఇంతమంది ధ్యానులున్నారు అని మేమందరం అడిగేటప్పుడు ఆయనన్నారు, "యెస్ చూస్తూ ఉన్నాము. నాకు సంకల్పం ఉంది." ఒక్కొక్క స్టేట్ ఇప్పుడు బెంగుళూరు వాళ్ళకి పిరమిడ్ వ్యాలీ ఉంది. ఇప్పుడు కొత్తగా మనము పేరవరంలో గోదావరి నది తీరాన ఒకటున్నది. మన కైలాసపురి ఉంది. అక్కడ విజయనగరము, వైజాగ్ దగ్గర ప్రకృతి వ్యాలీ ఉంది. అన్నీ ఉన్నాయి. మన తమిళనాడుకి ఒకటి రావాలి అని మా తమిళనాడు మాస్టర్స్ అందరూ పత్రిజీ గారి దగ్గర చెప్పాం. అప్పుడు ఆయన ఆలోచించి మా చెన్నై మాస్టర్స్ అందరితో తప్పకుండా నేను స్థలం చూస్తాను. చెన్నైలోకి ఒక పెద్ద పిరమిడ్ వస్తుంది. 222. ఇప్పుడు పేరవరంలో ఉన్నదే 200 పిరమిడ్ అంటే అంతకన్నా పెద్ద పిరమిడే చెన్నైకొస్తుంది. అన్నిట్లోకి హెడ్ ఆఫ్ ద ఏషియాకి మనకి చెన్నై పిరమిడే ఉంటుంది అని చెప్పి ఆయన మా ఇంట్లోనే ఆ టాపిక్‌కి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వెంటనే అందరూ కలిసి అది నాకెంతో ఆనందదాయకం. మా ఇంటిలో అందరి ముందు ఆయన మనసులో ఆ థాట్ రావడము, జరిపిస్తాము, చెన్నైలో పిరమిడ్ కట్టిస్తాము. దానికి తిరువళ్ళువర్ పిరమిడ్ అని పెట్టాలని చెప్పి తిరువళ్ళువర్ అని ఆయన ఇప్పుడు మనకు తెలుగులో ఎందరో పెద్ద పెద్ద కవులు అందరూ ఉన్నట్లు తమిళనాడుకి తిరువళ్ళువర్ అని ఆయన చాలా పెద్ద కవి. ఆయన రాసిన సూక్తులు ఇప్పటికీ స్కూళ్ళలో పిల్లలకి చెప్పిస్తూ ఉంటారు. ఆయన చాలా గొప్ప కవి. ఆయన తమిళ్ అన్నది చాలా అద్భుతము. చాలా కష్టము నేర్చుకోవడం. అటువంటి ఆయన పేరు మీద తిరువళ్ళువర్ మహాపిరమిడ్ వస్తుంది చెన్నైలో. చెన్నై స్టేట్‌లో అని చెప్పి ఆయన చెప్పారు. వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆయన జేబులో ఏముండదు. ఒక కర్చీఫ్ తప్పితే తెలుసు గదా! పర్సు, సెల్లు ఏముండదు. ఖాళీ. ఆయన కర్చీఫ్ ఒకటి తుడుచుకోవడానికి పెట్టుకొనుంటారు. అది వెళ్తూ అన్నీ బాగా జరిగినాయి సార్. మీరొచ్చారు. క్లాస్ జరిగింది. అందరొచ్చారు. భోంచేశాము. సంతోషం అని సార్‌తో మాట్లాడాను. వెళ్తూ అయిపోయిందా? హ్యాపీనా నువ్వు అన్నారు నన్ను. చాలా హ్యాపీ సార్ అన్నా నేను. ఆయన చేతిలో ఉండే కర్చీఫ్ ఆయన మర్చిపెట్టి వెళ్ళిపోతే గబగబా నేను తీసుకొని గేట్ దగ్గరికొచ్చి సార్ మీ కర్చీఫ్ అండి అన్నాను. అది నీకోసమే ఉంచాను. నీకు అవసరం లేదా? వద్దన్నా జ్ఞాపకంగా పెట్టుకో నువ్వు అన్నారు. మీ ఇంటికొచ్చినట్టుగా. చాలా థాంక్స్ అండి అన్నా నేను. ఆ విధంగా ఇప్పటికీ సార్ వైట్ కర్చీఫ్ నా దగ్గర భద్రంగా నేను బీరువాలో దాచుకున్నాను. అదొక గొప్ప అనుభవం. ఆ తర్వాత నేను ఆశించకుండా సార్ దగ్గర నుంచి వచ్చింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో లాస్ట్ ఆయన 2022లో ఆయన బాడీ వెకేట్ చేస్తారు. అంటే కొన్ని నెలల ముందు ఈ తిరుపతి, నగరి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఒకే రోజు 4 పిరమిడ్‌లు ఓపెన్‌కొచ్చారాయన. అన్ని దగ్గర అన్ని 15, 20 కిలోమీటర్ల దూరంలో 4 గ్రామాలు. చిన్న ఆంధ్రాలో ఉన్న గ్రామాలకి ఓపెనింగ్‌కి ఆయనొచ్చారు. ఆయన ఇంత దగ్గరకొస్తున్నారంటే ఆయన కలవాలని అందరికి అనిపిస్తుంది గదా! మా పిరమిడ్ మాస్టర్స్ వెళ్తూ ఉంటే కార్‌లో నేను ఫోను చేసి మా జయకుమార్ సార్‌ని, "సార్ అనుకోనట్లు నాకు రాత్రే తెలిసింది. తెల్లవారితో పోతే గాని ఆయన్ని కలవలేము. మీ కార్‌లో ప్లేస్ ఉంటే నేను వస్తాను." వాళ్ళు మాస్టర్స్ అందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. "ఓకే కుమారి మేడం మీరొక్కరే గదమ్మా! అందులో అందరిలోకి పెద్దదాన్ని." అందుకని వాళ్ళు నా మాట తోసేయలే. వాళ్ళందరూ మా పిల్లలతో ఉంటారు. మా పిల్లలకి కాలేజ్ క్లాస్‌మేట్స్ అన్నమాట వాళ్ళు. మా అబ్బాయికి, పెద్ద అబ్బాయికి. అందుకని సరే రండి కుమారి మేడం మీరు మా కార్‌లోనే రండి మేము తీసుకెళ్తాము అన్నారు. ఇంక మా పిల్లలకి చెప్పి నేను మిడ్‌నైట్ 3:00 వచ్చారు వాళ్ళు మా ఇంటికి. అప్పుడు బయలుదేరితే గాని మేము తిరుపతి చేరడానికి 6:30 అవుతుంది. మాకిక్కడి నుంచి 3½ అవర్స్ జర్నీ. సార్ వచ్చి పిరమిడ్ ఓపెనింగ్‌కి మేము తిరుపతి చేరిపోవాలి. అందుకని వాళ్ళు ఫోను చేసి మేడం 3కి వస్తున్నాము. మీరొస్తారా కిందకి అన్నారు. మా అబ్బాయిని లేపి నిద్రపోతుంటే నాకు కారొచ్చింది నేను పొయ్యొస్తానని చెప్పి మా వాళ్ళతో వెళ్ళాను. వెళ్ళాను. సార్‌కి ఎప్పుడు పోయినా ఉత్తి చేతులతో వెళ్ళను. ఆయనకి
మన గ్రౌండెడ్ బర్ఫీ అంటే చాలా ఇష్టం. బెల్లంతో చేసింది. నేనెప్పుడు సార్‌కి ఇంట్లోనే అది చేసి అంత పిడికెడైనా పప్పు ఉంటే గబగబా అంత బెల్లమేసి పాకం పట్టి వారికి తీసుకెళ్ళేదాన్ని. అప్పుడు నేను రాత్రి అనుకోనట్టు 3 గంటలకు నా ప్రయాణము ఫిక్స్ అయింది కాబట్టి, ఇంక చేసే తీరిక లేక తిరుపతి చేరిన వెంటనే ఒక సూపర్ మార్కెట్‌లో ఆ గ్రౌండెడ్ బర్ఫీలు కొనుక్కున్నా. ఆయనకి తీస్తామని చెప్పేసని. అవి తీసుకెళ్ళి సార్‌కిచ్చా నేను. నన్ను ఎగాదిగా చూసి కోపంతో ఆ ప్యాకెట్ తీసి కిందేసి కొట్టారు. "బుద్ధి లేదా నీకు" అనుకోని. అయ్యో! నాకైతే బాధ. తప్పు చేశానే, ఆయనకి ఇంట్లో తప్పితే బజారువి తినరేవారు. అది తెలిసింది ఆయనకి చూసిన వెంటనే అని చెప్పి అప్పుడు తిట్టారాయన నన్ను. నేను మొహం గూడా చూడను. "పో ఇక్కడి నుంచి" అన్నారు. నాకు ఏడుపొస్తోంది. అక్కడ హోటల్ రూమ్‌లో భీమాస్ హోటల్‌లో ఉన్నారు. అందరు మగవాళ్ళు ఉన్నారక్కడ. నేనేదో మహా గొప్పగా చెన్నై నుంచి వచ్చానని తీసుకెళ్ళి ఇచ్చారు. ఆయన తీసి ఇసిరి పారేశారక్కడ. పారేస్తే ఇంక నేను మళ్ళా కింద పడ్డవన్నీ ఏరుకొని అక్కడ పెట్టాను. అందరిని తీసుకోమన్నారు. "తినండి పొండి మీరందరూ పొండి" అన్నారు. నేను బయటకొచ్చేసానింక. ఇంకా మా కార్‌లో వచ్చిందే మేము ఆ 4 పిరమిడ్లు సార్‌తో గడపాలని. సాయంత్రానికి ఆయన మళ్ళీ హైదరాబాద్ ఎళ్ళిపోతున్నారు. మేము చెన్నై వాపస్ వెళ్తాం. ఆ 4 పిరమిడ్లకి వేరే వేరే కార్‌లలో వెళ్ళాను. సార్‌తోనే చూస్తున్నాను గానీ ఆయన దగ్గరికి పోలేదు. భయము. ఒక్క మాట గూడా మాట్లాడలేదు. సాయంత్రం అయ్యేంత వరకు మళ్ళా వాళ్ళు రిటర్న్ మా మాస్టర్స్‌తోనే నేను చెన్నై రావాలి గదా! దూరంగా దూరంగా నిలబడుకొని ఆ ప్రోగ్రామ్‌ని గమనిస్తూ ఉన్నా. భోజనాల సమయంలో కూడా వేరే వాళ్ళు నాకేదో ఇచ్చి వడ్డించమంటే నేను పోను మీరే చూసుకోండి అని నేను వడ్డించి ఆయన చూస్తున్నారు నన్ను దూరం నుంచి నేను వస్తానా? రానా? నేను పోలేదక్కడికి. ఆయన దగ్గర మళ్ళా ఎవరు తిట్లు తింటారు. కోపం వస్తే కొడతాడు ఈయన అనుకోని నేను పోలే. దూరంగానే రూమ్‌లో ప్లేట్‌లో పెట్టుకొని కూర్చొని ఒక ముద్ద తిని నేనొచ్చేసాను. ఇంకా లాస్ట్ పిరమిడు నగరిలో ఓపెనింగ్‌కి వెళ్ళాం. అయిపోయిందక్కడ. పిరమిడ్ ఓపెన్ అయింది. ఇంక వాళ్ళు బయట పొలాల్లోనే స్టేజ్ వేసి చిన్నది మాట్లాడమన్నారు అందరిని. సారు మాట్లాడారు. అప్పుడు నేను నా ఫ్రెండ్ ఒకామె దూరంగా అక్కడికి ఇంకొకామొచ్చారు మా చెన్నై మేడం. మేమిద్దరం నిలబడుకొని మాట్లాడుతూ ఉంటే సారు దూరం నుంచి ఇట్లా పిలిచారు మమ్మల్ని. ఎవరు నన్ను పిలుస్తున్నారా? ఆమెను పిలుస్తున్నారా? పొద్దున్నే నాకు అక్షింతలు పడ్డాయి. బహుశా నేను గాదులే పక్కన ఆమె ఉంటదనుకోని, "జయశ్రీ మేడం మిమ్మల్నే పిలుస్తున్నారు పొండి పొండి" అని ఆమె పోయారు. నిన్ను కాదు పిలిచింది ఆమెనే అన్నారు. నన్ను చూపించి. నన్నేనా నా గుండెలు అదిరిపోతున్నాయి. అమ్మో! ఇంతమంది మందాడు మళ్ళా పిలుస్తున్నారు ఈయన. ఏం జరుగుతుందో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ వెళ్ళా. ఆయన పక్కన నిలబడ్డాను. "నమస్తే సార్" అన్నా నేను. అన్నాక "ఏం కోపం వచ్చిందా?" అన్నారు. ఏం పలకలే. గమ్మున తలంచుకొనే నిలబడ్డాను నేను. ఇక ఆ తర్వాత నా పేరు చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు అందరికి. ఈ మేడం కుమారి మేడం చెన్నైలో ఉంటారు. తెలుగు, తమిళు అన్నీ వచ్చు. ఆమె అనుభవాలు చెప్తారు వినండి అన్నారు. నేనెలా ఈ ధ్యానంలో ఎందుకు మీకు ఇంతసేపు చెప్పినట్లుగానే నా ధ్యాన అనుభవాలు అంతకుముందు నాకు ఈ తలనొప్పుండేది, మా వారు లేకపోవడము, ఇవన్నీ చెప్పుకొని వచ్చా నేను 10 నిమిషాలు. అందరూ చప్పట్లు కొట్టారు. ఈ విధంగా అన్నారన్నమాట ఆయన. నమ్మకం ఉండాలి ఏ విషయమైనా. ముందు జీవితం ఎలాగున్నా ధ్యానానికి వచ్చాక మన ధ్యాన జీవితం మనకెంతటి అద్భుతాలనిచ్చింది అన్నది ఈ మేడం చెప్పగా విన్నారు. అందరూ తెలుసుకోండి అన్నారు. ఆ తర్వాత అప్పుడే ఆయనకి వాళ్ళు శాలువా కప్పారు. కప్పి ఉన్నారు. ఆ శాలువాని తీసి ఆయన తన చేతులారా నాకు కప్పారు. కప్పి ఇట్లా భుజం పక్కకి పెట్టి తీసుకున్నారు దగ్గరికి. సంతోషమా? హ్యాపీనా? పొద్దున్నుంచి అలానే చూస్తున్నావు గానీ మాట్లాడలేదు. కోపమొచ్చింది గదా! అన్నారు సార్ మళ్ళా. లేదు సార్ కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి. నాకాయన తండ్రిలాగా దగ్గర తీసుకొని అలా మాట్లాడుతూ ఉంటే. ఇక సారు వెళ్ళిపోతున్నారు. కారులో మేమందరం కారు వరకు వెళ్ళి ఆయనకి బై చెప్పాము. హ్యాపీగా ఉండండి. అందరూ బాగా ధ్యాన ప్రచారం చేయండి అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అదొక గొప్ప అనుభవం నాకు. ఆ తర్వాత సార్ తోటి నేను ఈజిప్టెళ్ళాను 2012 ఈజిప్ట్‌కెళ్ళాము. అక్కడ అందా మనం పిరమిడ్‌కే కదా మనం వెళ్తాము ధ్యానం చేసుకోవడానికి. అందరం వెళ్ళాము. ధ్యానం చేసుకున్నాం. కిందకొచ్చాక పిరమిడ్ ముందు కూర్చొని అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు సార్ తోటి. నాకంత చనువు లేదు. పోదామా? వద్దా? ఫోటోస్ తీసుకుందామా? అందరిది ఒక పక్క ఆశ. తీసుకొని అందరూ చూపించాలి. సార్‌తో నేను ఫోటో తీసుకున్నానని ఒక పక్కుంది. కానీ పోతే ఆయనేమన్నా అనుకుంటారో ఏమోనని సంకోచిస్తూ దూరంగా నిలబడ్డా. 10 నిమిషాలయింది. అందరొస్తున్నారు. సార్ చూస్తూ ఉన్నారు నన్ను. నేను నిశ్శబ్దంగా దూరంగా నిలబడి చూస్తూ ఉన్నా. అందరయిపోయాక రమ్మన్నారు. "ఏం నీకు ఫోటో తీసుకోవాలని లేదా? చూస్తావు గాని రావే ఎందుకు దగ్గరికి? ఎందుకంత భయం నీకు?" అన్నారు. "లేదు సార్ ఊరికినే" అన్నాను నేను. "సరే నిలబడు" అన్నారు. సరే తీసుకున్నా. ఆ రోజు అనంగా ఆయన వేసుకున్న కలర్ కుర్తా గాని, నా చీర గాని సేమ్ కలర్. వెంటనే మన చిన్న పిల్లల్లాగా ఇలా మన చేతులు సేమ్ పించ్ అంటారు చూడండి. అలా నా భుజం గిచ్చి చూసావా ఈరోజు నువ్వు నేను సేమ్ డ్రెస్ వేసుకున్నాం.
అన్నారు చిన్న పిల్లల్లాగా. నాకు నవ్వొచ్చింది. అవును సార్ మనిద్దరి సేమ్ డ్రెస్ కలరే అన్నాను హ్యాపీగా. "నువ్వు కూడా ఫోటోస్ తీసుకో సంతోషంగా మంచిగా. అందరూ మీ వాళ్ళందరికి చూపించు" అన్నారు. ఓకే సార్ అన్నా. అప్పుడు నాకేమో అదొక అనుభవం. మనసులో అనుకున్నానే కానీ, ఆయన దగ్గరికి పోగడానికి అంత ధైర్యం లేదు. చూడు నా మనసులో భావన తెలుసుకొని గురువుగారు రమ్మని పిలిచి, పక్కన నిలబెట్టుకొని, నన్ను నా మూడ్ బాగు చేయాలి సరదాగా మనిద్దరం సేమ్ పించడము, డ్రెస్ గురించి మాట్లాడడము, ఫోటో తీసుకోవడము. ఇప్పటికీ నిజమైన ఎన్నో అద్భుతమైన అనుభూతులు వారితోటి. ధ్యాన మహాచక్రానికి వచ్చినప్పుడు గాని, ఈజిప్ట్‌కి మేము షిప్‌లో ప్రయాణం చేస్తున్నాం. 10 రోజులు ట్రిప్ సార్ తోటి మాకు. ఆ ప్రయాణంలో మేము ఈజిప్ట్‌కి వెళ్ళేటప్పుడు సారు ముందు రోజు ఫ్లైట్‌కెళ్ళిపోయారు సారు. ముందు రోజు కాదు, ముందు ఫ్లైట్‌కి. మా మెంబర్స్ 42 మంది మేము హైదరాబాద్ నుంచి మాకు ఫ్లైట్. నేను చెన్నై టు హైదరాబాద్ ఎళ్ళి, నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి. అక్కడి నుంచి హైదరాబాద్ గ్రూప్‌లో సాయి కుమార్ రెడ్డి గారి గ్రూప్‌లో జాయిన్ అయ్యి కైరోకెళ్ళాను. ఆ గ్రూప్‌లో మాతో సార్ రాలేదు. సార్ దానికి ముందు ఫ్లైట్‌లో ఆయనకి టికెట్స్ అందులో ఉన్నాయని ఆయన మాకన్నా ముందే వెళ్ళిపోయారు. మా ఫ్లైటు బయలుదేరి ఇంక కైరో చేరేదానికి అరగంట ముందుగా మా ఫ్లైట్ కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడింది. ఇంకొక 1 అవర్ ఉంటది మేము చేరడానికి. అప్పుడు పైలట్ వచ్చి ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ దొరికితే దిగాల్సొస్తుంది. కొంచెం ఇంజిన్ ట్రబుల్ ఇచ్చింది. 450 మంది ఉన్నాం మేము ఫ్లైట్‌లో. మన పిరమిడ్ మాస్టర్స్ 42 మందిమి. మిగతందరూ అన్ని దేశస్తుల వాళ్ళు ఉన్నారు. అందరికి ఇంగ్లీష్‌లో చెప్పేటప్పటికి భయము, గోలగోలగా అరుపులు అప్పటికే ఫ్లైట్ ఇలా ఊగులాడుతోంది అప్ అండ్ పైనుంచి అందరు బెల్టులు పెట్టుకోమన్నారు. ఎవ్వరు లేవద్దని చెప్పి వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవో వాళ్ళు ఇస్తున్నారు ఫ్లైట్‌లో. ఇంకా అందరూ అరుపులు, కేకలు డిస్టర్బెన్స్‌కి ఏమవుతుందో మనము భూమి మీదగా కాలు పెడతామో లేదో అయిపోయిందేమో మన పరిస్థితి ఇక్కడ అన్నంతగా అందరూ బెంబేలు పడిపోయారు. అప్పుడు పైన మీకు తెలుసు ఫ్లైట్ పైన సీట్లలో సామాన్లన్నీ మనం అందులో డిస్టర్బెన్స్‌గా ఒక సూట్‌కేస్ నా మీద పడింది. ఇక్కడ పడి దెబ్బ తగిలింది నాకు. బాగా బొప్పి గట్టింది. మైల్డ్‌గా తోలు చీలిపోయిందనమాట. అటువంటి సమయంలో నేను బాధపడుతున్నాను. ఇది అట్లా ఇట్లా కాకుండా ఇలా మనం ఇక్కడ చిక్కుపోయామే ఏమవుతుంది మన జీవితము అని అందరికీ భయమే గదా! అట్లాంటి సమయంలో మన పిరమిడ్ మాస్టర్ ఒకాయన ఆంధ్ర ఆయన లేసొచ్చి ఆయన పేరేదో నాకు గుర్తు రాలే. ఆయన లేసొచ్చి మాట్లాడారు. ఎట్లాగైనా ఏం జరిగినా మన మంచికే అనుకుందాం. బ్రతికితే కైరో చేరతాం. లేదంటే ఇట్లే బాడీ వెకేట్ చేద్దాం. ధ్యానం చేసి చనిపోదాం అంతే గదా! ఏం మునిగిపోతుంది? మన అందరము మన 42 పిరమిడ్ మాస్టర్సు కళ్ళు మూసుకొని కూర్చోండి. ఒక 20 నిమిషాలు. ఏమన్నా జరగని. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. 20 మినిట్స్. ఈ బాధలో, ఈ ఏడుపులో ఇదేం ధ్యానం సార్ అంటారేమో. ఏదైనా గాని ఎవ్వరు లేవద్దు అని ఆయన చెప్పారు. సరే అని చెప్పేసని అందరము అట్లాగే 20 నిమిషాలు కూర్చున్నాం. ఆ తరువాత కొంతసేపటికి పైలట్ వచ్చి ఆహ్, సరిపోయింది. మేమెట్లో సరి చేశాము. అందరం మనం క్షేమంగా కైరో వెళ్ళిపోతున్నాము. ఇంకో 5 నిమిషాల్లో ల్యాండింగ్ అయిపోతామన్నారు. అందరికీ సంతోషం. హ్యాపీగా దిగిపోయాం. దిగాము. బస్సొచ్చాయి. ఎవళ్ళ రూములకి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి మేము రిఫ్రెష్ అయిపోయి, టిఫిన్ భోజనాలు చేసి, ఇంక ఎప్పుడైనా సారొచ్చారా అంటే వచ్చేసున్నారు. పై ఫ్లోర్‌లో ఉన్నారు అన్నారు. వెళ్ళి ఆయన్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని అందరికి ఉంటది గదా! వచ్చిన వెంటనే ఫస్ట్ ఆయనకి చూసి విష్ చేసి రావాలి అన్న ధోరణిలో నేను, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అప్పటికే రాత్రి 9 గంట. డిన్నర్ ముగించుకొని వెళ్ళాం. పైకి వెళ్తే సార్ తలుపు మూసుంది. బయట సాయి కుమార్ రెడ్డి గారున్నారు. ఆయన "ఏం మేడం" అంటే "సార్‌ని కలవాలండి" అన్నా. "సార్ రెస్ట్ తీసుకుంటున్నారు" అన్నారు. "మరలా రండి డిస్టర్బ్ చేయొద్దు" అన్నారు. సరే అని చెప్పి అట్లాంటప్పుడు మనం ఏం చెప్తాం, సర్లేండి అని వచ్చేసాం కిందకి. 11 అయింది గంట. అట్లా మేము ఆ కొత్త ప్లేస్ కాబట్టి మాకు నిద్ర రాలే. అలా లాన్ అవి చూస్తూ హోటల్‌లో నేను మా ఫ్రెండ్ ఇంకొక 2 అవర్స్ గడిపాం. మళ్ళా పైకొచ్చా నేను. పడుకోబోయే ముందు ఇంకొక్కసారి సార్ పైకెళ్ళి ఆయన్ని విష్ చేసి ఆయన మేల్కొనుంటే వద్దాము. సాయి కుమార్ రెడ్డి గారు బయట మళ్ళా అక్కడే కూర్చొనున్నారు సోఫాలో. "ఏం మేడం ఈవేళ ఇప్పుడు మరలా" అన్నారు. "ఇంకొక్కసారి సార్‌ని చూసొస్తానండి" అని. అప్పుడేదో ఆయన మాటల్లో పెట్టి, "ఎలా జరిగింది మీ ప్రయాణం అంతా" అన్నారు. నేను ఆయనతోటి ఇంకేమి వివరాలు చెప్పకుండా "బా జరిగిందండి. వచ్చేసాము" అన్నారు. "అందరూ సేఫ్‌గా వచ్చేసారు కదా!" అన్నారు. "యెస్ అండి. వచ్చేసాము" అని. ఆయన నవ్వాడు నన్ను చూసి. అప్పుడు నేను ఈ ఫ్లైట్‌లో ఇబ్బందులు ఇవన్నీ జరిగినవి నేనేం చెప్పలే ఆయనతోటి. అప్పుడన్నారు, "ఎందుకుంటుందండి ఇబ్బంది? ఏం ఉండదు. ఇంత దూరం మిమ్మల్ని అందరిని సార్ కాపాడారు కదా!" అన్నారు. నాకైతే మీరు చెప్తే మీరు నమ్మరు గానండి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి నాకైతే అసలు. ఎక్కడ సారున్నారు? ఎక్కడ మేము ఫ్లైట్‌లో ఉన్నాము? ఆయన మాకు ప్రమాదం జరుగుతుందని ముందే గుర్తించి ఆయన శక్తితోటి ఆయన 2 గంటల సేపు
ధ్యానంలో ఉన్నారట. ఆ ధ్యాన శక్తి మా విమానానికి ఏ ప్రమాదం రాకుండా కాపాడింది. మేము కేవలం 42 మంది కాదు, 450 మంది కాపాడబడ్డారు. ఆయన ధ్యానం చేసి ఆ రాబోయే ముప్పును తప్పించారాయన. అది మాకు ఇప్పటికీ అనుకుంటే, అది వేరే వాళ్ళు చెప్పితే మనము నమ్మమేమో. ఇది ఎట్లా జరుగుతుంది? ఏందిది? ఎక్కడో ఉండి చెప్తే మంత్రాలకు చింతకాయలు రాలతాలే అన్నట్టుగా ఆయన ఎక్కడో ధ్యానం చేస్తే మేమెట్లా బతుకుతాము అని అనుకున్నాం గానీ, ధ్యానానికి ఉన్న శక్తి ఏమిటి? ఎక్కడ ఏ విపత్తు తన వాళ్ళకే వస్తే ఆయన ఎట్లా ఒక తండ్రి బిడ్డల్ని కాపాడుకుంటారో అలా మా అందరిని కాపాడారాయన. అనుకుంటే ఇప్పటికి కూడా ఎంతటి ఆనందము. ఈ రోజు వరకు ఇంకా నిలబడి 4 మంచి మాటలు ఇలా చెప్తున్నాను, వింటున్నాను, పంచుకుంటున్నానంటే, ఆ రోజు ఆయన మాకిచ్చిన ఆ యొక్క ప్రాణభిక్షనే అనుకోవాల్సిందే. అది అలా ఆయన మమ్మల్ని కాపాడారన్నమాట. ఆ టూర్ అంతా క్రూజ్‌లో వెళ్ళడము, నైల్ నదిలో పాటలు పాడి సార్‌కి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సాంగ్స్ పాడుకుంటూ బ్యాడ్మింటన్ అంటే సార్‌కి బ్యాడ్మింటన్ కాదు. టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ చాలా బాగా ఆడతారు సార్. వచ్చిన వాళ్ళు మేమింక సరదాగా అసలు వచ్చినా రాకపోయినా ఊరికే సార్ తోటి ఒక 10 నిమిషాలు అందరము టేబుల్ టెన్నిస్ ఆడాము. ఆయనతో ఇంగ్లీష్ మ్యూజిక్ డాన్స్ పెడితే బాల్‌రూమ్ డాన్స్ ఆడాను సార్ తోటి. సార్ పట్టుకొని, చేయి పట్టుకొని ఇలా తిప్పడము, దగ్గర తీసుకోవడము, ఇలా అంతా సార్ తోటి వన్ నైట్ మేమందరము అంతాక్షరి పాటలు పాడుకుంటూ అన్ని లాంగ్వేజెస్‌లో సాయంత్రం తర్వాత ఇంక ధ్యానం లేదు. సార్ ఫ్రీ. పొద్దున్న వరకు అందరూ అలసిపోయారు, చూసారు క్లాసేషన్. మీరంతా ఎంటర్‌టైన్‌మెంట్ అనేవారు. అందరి దగ్గర అన్ని భాషల్లో పాటలు పాడిచ్చేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పిచ్చేవారు. తాను గూడా అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఏమీ తెలియనట్లే ఒక కొత్త మనిషి ఎలా వింటూ ఉంటారో, ఆ విధంగా ప్రతి ఒక్కరి అనుభవాలని ఆయన అంత శ్రద్ధగా వినేవారు. మనందరి చేత ఆ అనుభవాల్ని వినమని చెప్పేవారు. ఆ విధంగా సార్ తోటి అదొక అద్భుతమైన అనుభవం. ఆ తర్వాత బాలి వెళ్ళా 2019. బాలి వెళ్తే అందరికీ తెలుసు బాలీస్ ఐలాండ్. అక్కడ పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్ ఓపెనింగ్‌కి వెళ్ళాం మేము. ఒక 23, 25 మేము వెళ్ళాం. 2019 సెప్టెంబర్. బాలి టూర్‌కెళ్ళాము. పిరమిడ్ ఓపెనింగ్ అంతా బాగా జరిగింది. ఆ తర్వాత అక్కడంతా వాటర్ గేమ్స్ చాలా ఫేమస్ అన్నమాట. బౌలి అంటేనే ప్రతి ఒక్కరూ వాటర్ గేమ్స్ ఆడుకోవడానికి చిన్న వయసు, పెద్ద ఏమీ లేదు. అందరూ ఎంజాయ్ జేస్తారు. మా చెన్నై పిరమిడ్ మాస్టర్ వంశీ గారని ఆయన టూర్ కండక్ట్ చేసి తీసుకెళ్లారు. వెళ్ళాము అందరము గేమ్స్ ఆడుకుంటున్నాం వాటర్ గేమ్స్. అది సముద్రం, పసిఫిక్ మహాసముద్రం. బాలి ఉండే. ఆ పసిఫిక్ మహాసముద్రంలోనే వాటర్ గేమ్స్ అన్నీ పెడతారన్నమాట. అందరూ డబ్బు కట్టి ప్యాక్ అన్నమాట. 6 గేమ్స్‌కి ఇంత అని లెక్క తీసుకుంటారు. సరేనని మేమందరము అక్కడ బనానా బోట్ అని ఒకటుంది. ఒక పక్క ముగ్గురు, ఒక పక్క ఐదుగురం, ఒక పక్క ఐదుగురు. ఇట్లా పడవలో కూర్చోవాలి. లైఫ్ జాకెట్స్ ఇస్తారు మనకి. స్విమ్మింగ్ రాదు గదా! నీళ్ళలో పోయేటప్పుడని జాగ్రత్త పని. ఒకతను ఫ్రంట్‌లో డ్రైవ్ చేస్తాడు. మమ్మల్ని ఆ సముద్రంలో పెట్టి మోటార్ బోట్ లాగా. స్పీడ్‌గా వెళ్తుంది. గట్టిగా పట్టుకోవాలమ్మా! వదిలేయకండి ఎవరు గాని అని ముందే చెప్తాడతను. ఒకవేళ ఎవరన్నా పడిపోయినా ఎవరు భయపడకండి. మేము వెంటనే సముద్రం గదండీ! అలా అని చెప్పారు. మేము 6 బోట్‌లలో వెళ్ళాం. 20 మందిమి. అందరూ బాగా అది 3 రౌండ్‌లు. ఆ గేమ్ మాత్రం. అబ్బాయి తీసుకెళ్తాడు. ఒక 5 నిమిషాలు సముద్రంలో. ఆ బోట్‌లో తీసుకెళ్ళి మళ్ళా తీసుకొచ్చేస్తాడు ఒడ్డుకి. అలా 2 రౌండ్‌లయింది. మూడో రౌండ్ తిరుగుతున్నప్పుడు నేను అలా పక్కకి మన వాళ్ళు వస్తున్నారా లేదా అనుకోని ఊరికే అలా పక్కకు తిప్పాను చూడండి తలని. ఇలా తిరిగినప్పుడు బ్యాలెన్స్ తప్పింది నా చెయ్యి. ఇలా పట్టుకొని కూర్చొని ఇలా తిరిగినప్పుడు బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోయా సముద్రంలో. ఆ స్పీడ్‌కి అక్కడి నుంచి ఎంతో దూరం విసిరి నీళ్ళలో పడిపోయా. పడిపోయాను. నా వెనకాల కూర్చున్నామె అంత బరువు తగ్గిపోయేటప్పటికి ఆమె నీళ్ళలో పడిపోయారు. పరమేశ్వరి మేడం అని హైదరాబాద్‌లో ఉంటారు. ఆమె నీళ్ళలో పడిపోయారు. పక్కనున్న వాళ్ళు అరుస్తున్నారు. "అయ్యో! ఇద్దరు మేడమ్స్ నీళ్ళలో పడిపోయారు. కాపాడండి." మా ఇద్దరికీ స్విమ్మింగ్ రాదు. నీళ్ళల్లో పసిఫిక్ మహాసముద్రంలో నట్టనడి సముద్రంలో తీసుకెళ్ళి పడిపోయాము. ఇంక మేము అయిపోయింది. మాకు ఇవే క్షణాలు ఇంకా. ఆమె అయితే ఆమె దుపట్టా ఊడిపోతుంది చుడిదార్‌ది. నా కాలు పట్టేసుకున్నారు పాదం. ఆమె భయపడి. నేనన్నాను, "భయపడద్దమ్మా మన వాడు వదిలిపెట్టరు. చూసారు మన నీళ్ళలో పడ్డావని. వాళ్ళు ఎలాగైనా మళ్ళా వెనక్కొస్తారు. ఇలాగే వదిలిపెట్టరు. ఒక 5 నిమిషాలు మనకేం లైఫ్ జాకెట్ ఉంది. మునిగిపోము. అలా ఉండండి. ధైర్యంగా ఉండండి." అప్పుడు కూడా మనసులో నేను పత్రిజీ సేవస్ అనుకుంటున్నానే గానీ, ఇహ నేను నా బిడ్డలు గాని ఎవ్వరు గూడా నాకు గుర్తు రాలే. ఆయనే జూసుకుంటాడు అన్నంత ధైర్యంలో నేనున్నాను.
ఆ తర్వాత అందరూ వచ్చి అప్పటికే బోట్ స్పీడ్ కదా! మోటార్ బోట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అందరూ చెప్పారు మగవాళ్ళందరూ. మన మేడమ్స్ ఇద్దరు పడిపోయారు నీళ్ళలో. వెనక్కి తిప్పండి. వెనక వాళ్ళొస్తున్నారు. ముందోళ్ళు పోయిన వాళ్ళు వెనక్కి తిరిగి వస్తున్నారు. అందరూ మా దగ్గరకొచ్చేసారు. వచ్చి ఇంక మమ్మల్ని ఎట్లా నీళ్ళలో దారాలేసి మమ్మల్ని పట్టుకోమన్నారు. మేడం భయపడకండి. మేము లాగుతాము. మీరు మెల్లగా కాలు పెట్టి బోట్‌లోకి ఎక్కేసేయండి. వాళ్ళొచ్చారు. ముందు నాకన్నా ముందు వెనకాల ఆమె చాలా భయపడిపోయారు. ఆమెకి ఈ లైఫ్ జాకెట్ బటన్స్ అన్నీ ఊడిపోయి ఆమె మెల్లగా సింక్ అయిపోతున్నారు. ఆమెకు ధైర్యం ముందు ఆమెను బోట్‌లోకి తీసుకోండి. ధైర్యం వస్తుంది. మళ్ళా నేను వస్తాను అన్నా. మళ్ళా ఇద్దరు, ముగ్గురు మగవాళ్ళు కష్టపడి ఆమెకి చేతులు బట్టి ఒకరు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మళ్ళా సముద్రంలోకి దిగి అలా నడుము పట్టి మాకు భయంతో అసలు కాళ్ళు, చేతులు ఇంక పని చేయలే. అప్పుడున్న ధైర్యం గూడా మనుషులొచ్చాక శుభ్రతగా పోయింది అస్సలు. మా శరీరంలో అవయవాలు ఆ చలికి నీళ్ళల్లో ఆ 10 నిమిషాల నీళ్ళకి గడ్డగట్టుకుపోయాయి. ఇంక మేము బోట్ ఎక్కలేమనేసాం. బోటు వచ్చి పట్టుకొని నిలబడి గూడా మేము కాలెత్తి బోట్‌లో పెట్టలేకపోయాం. నేను రాను అని మొండికేస్తున్నా. వాళ్ళు మేడం మీరు రాకపోతే సముద్రంలోనే ఉంటారా ఏమిటి? ప్రయత్నించండి. మీ శరీరాన్ని కొంచెం లేపండి. మీరు కొంచెం సహకరిస్తే మేము మిమ్మల్ని పట్టి లాగుతామమ్మా. మీరు కొంచెం గూడా రానంటే ఎట్లా చేయాలి? నేను రానంటే రాననుకోని అలాగే 5 నిమిషాలయింది. ఆమేమో వెళ్ళిపోయారు పక్కన. పరమేశ్వరి మేడం ఎలాగో మగవాళ్ళు ఇద్దరు, ముగ్గురు కష్టపడి ఆమెను తీసుకెళ్ళి బోట్‌లో పెట్టేశారు. నా శరీరంలో ఒక్క ఇంచు గూడా ఇహ కాలు కదపలేను. ఇట్లా అప్పటికి 5 నిమిషాలు ఆ బోట్ పట్టుకొనే ఉన్నా. అందరూ బోట్‌లో ఉన్నారు. నేను నీళ్ళల్లో ఉన్నా. ఇంతవరకు నీళ్ళల్లో. ఇట్లా గాదు వీళ్ళు అని చెప్పి పక్క బోట్‌లో నుంచి ఆ ఊరి మనుషులు ఇద్దరు, ముగ్గురొచ్చి మగవాళ్ళు, పసివాళ్ళు గబగబా నేను కళ్ళు ఆలోచించేంత లోపల ఒక మూటను తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి నన్ను అట్లనే గబక్కన లేపి బోట్‌లో పడేశారు. ఈమె లేవండి, లేవండి అంటే ఈమె స్వతహాగా కదలనంటది అని చెప్పేసని వాళ్ళు ఆ మగపిల్లలు తీసుకెళ్ళి అలా జేశారన్నమాట. ఆ తర్వాత మళ్ళా రూమ్‌కొచ్చాక అందరూ జెప్పారు, "ఈ మేడంకి ఇలా ప్రమాదం జరిగింది. అయినా ఎంత ధైర్యం ఆమె ఎడవలేదు. అసలు బిత్తరపోలేదామె" అంటే అప్పుడు పత్రిజీ గారు జూసారు. "అవునా! నీకేం సముద్రం అంటే భయం లేదా? ఈతొచ్చా నీకు?" అన్నారు. "రాదు సార్ నాకును." "మరి ఎంత ధైర్యం వచ్చింది నీకు? ఎలా ఉన్నావు నీళ్ళలో అంత సముద్రంలో పడిపోయి గూడా" అన్నారు. మీరున్నారు సార్. మీరు కాపాడతారు నాకు తెలుసులే" అన్నా నేను. అప్పుడు ఆకాశంలోనూ ఆయనే కాపాడారు. నీరులోనూ ఆయనే కాపాడాడు నన్ను. ఈ పంచభూతాలు ఆయన అన్నిలోనూ మన గురువుగారన్న శక్తి ఉంది. నాకది తెలుసు సార్ అన్నాను. అప్పటినుంచి ఆయన "నీ పేరు కుమారి గాదు. ఇక పైన పేరు సముద్రం. పెడతా నేను సముద్రం" ఉన్న టూర్‌లో ఉన్న 2 రోజులు, 3 రోజులు నన్ను సముద్రం అనే పిలిచారు. మేడం సముద్రం అనేవారు. ఆ విధంగా ఒక అద్భుతమైన అనుభవం సార్ తోటి. చాలా బాగా ఆనందం అనిపించింది. మరలా వారు 2, 3 క్లాసెస్‌కి రావడము, ఆయనతో ఆయన నాకు చెప్పారు. నా జీవిత చరిత్ర రాయమన్నారు. సార్ నాది ఏం సార్ అంత గొప్పదుంది. లేదు ప్రతి ఒక్కరూ రాయాలి వాళ్ళ జీవిత చరిత్ర అన్నారు. అప్పుడు ఆరంభం చేశా నేను. అది ఫినిష్ చేసి ఆయన చేతులారా అది ఓపెన్ చేయించాలనుకున్నా. అందులో నాకు ఆ భాగ్యం దొరకలే. అప్పుడు నేను తమిళనాడులో సార్ చెప్పారన్నమాట. క్లా క్లాసులు చెప్పాలి మీరు అని చెప్పేసని. అప్పుడు 41 డేస్ మెడిటేషన్‌లో పత్రిజీ గారి కాన్సెప్ట్స్ మాత్రమే 41 రోజు క్లాస్ తీసుకున్నా నేను. ఇన్ తమిళ్. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, హాఫ్ అన్ అవర్ సబ్జెక్ట్. ఆ తర్వాత ఒకరోజు పత్రిజీ గారు నాకు ఫోను చేశారు. ఫోను చేసి, "మేడం సముద్రాల లక్ష్మయ్య గారిది 'వశిష్టామృతం' పెద్ద పుస్తకాలున్నాయి. సముద్రాల లక్ష్మయ్య గారు రాసినవి. అవి తెప్పించుకోండి. వాటిని చదివి మీరు తమిళ్‌లో ట్రాన్స్‌లేట్ చేయాలి" అన్నారు. సార్ అంత పుస్తకాలు నా వల్ల అవుతుందా? నాకంతగా రాదు సార్. నేను తమిళ్ నేర్చుకున్నదే మా పిల్లల కోసమండి. గత 5, 6 సంవత్సరాలుగా నేను ఇంత సబ్జెక్ట్‌ని ఎలా చేయడం అంటే అప్పుడు పత్రిజీ సార్ రాసిన 'వశిష్టామృతం' అనే పుస్తకం చిన్నదుంది. 250 శ్లోకాలు. ఇంతింత లావు పుస్తకాల్లో నుంచి 1000 పేజీల పుస్తకాల్లో నుంచి 2 వాల్యూమ్స్. వాటిట్లోని ముఖ్యమైన సారాంశము పత్రిజీ 250 శ్లోకాల్లో రాశారు. మీకెక్కడ దొరికినా బుక్ తీసుకోండి. వశిష్టామృతం అంటే ఏంది రాముల వారి చరిత్ర. రాముల వారు 14, 15 ఏళ్ల సంవత్సరాల్లో ఉన్నప్పుడంతా రామాయణమే. ఆ పుస్తకం అంతా రామాయణం గురించే. వశిష్ఠుల వారు శ్రీరాముడికి బోధించిన అమృతమైన వాక్కులే వశిష్టామృతము. రాముల వారు ఆహ్, ఆహ్, పెళ్లి కాలే 14 ఏళ్ల కుర్రవాడాయన చిన్నవాడు. ఆయన ఈ యుద్ధాలెందుకు? ఈ మరణమెందుకు? ఈ రాజభోగాలెందుకు? నాకేవి వద్దు అని ఆయన డిప్రెషన్‌లోకెళ్ళిపోతాడు రాముల వారు.
అప్పుడు వశిష్ఠుల వారు ఆయనకి వశిష్ఠామృతాన్ని బోధించి ఆ సారాంశాన్ని చెప్తాడు. ఆ పుస్తకంలో ఉన్న శ్లోకాలు నన్ను ఆయన ట్రాన్స్‌లేట్ చేయమన్నారు. దాదాపు అది ఎండింగ్‌కొచ్చింది అనుకోనట్టు నేను మా బాబు దగ్గరికెళ్ళడము, అక్కడ నిలబడిపోవడము. నేను 6 నెలలు అంతలో సార్ ఇండియాలో బాడీ వెకేట్ చేయడము ఇలా జరిగిపోయింది. ఇప్పుడది కొంచెము ఇంకా కొద్ది పెండింగ్ ఉంది. ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగాలేక అది పెండింగ్ ఉందమ్మా. ఈ సంవత్సరం అయిపోతుందనుకుంటాను. అని వారి చేజేతులా ఆ పుస్తకాన్ని ప్రారంభోత్సవం చేయించాలనుకున్నాను. ఆ భాగ్యం నాకు దక్కలేదు. కానీ ఆయన చెప్పి, "మీరు చెయ్యండి మేడం" అని ఆయన ఆదేశించారు అంటే, ఏదో నా కర్తవ్యం ఉంది. నా ద్వారా జరగాల్సింది ఉంది అని చెప్పి ఆయన అన్నారు అని చెప్పి చేశాను. 'మిలారెప్ప' పుస్తకం చదివారా ఎవరైనా? 'మిలారెప్ప' పుస్తకం కూడా నేను మా ఫ్రెండ్స్ అందరము తమిళ్‌లో ట్రాన్స్‌లేట్ చేశాను. తమిళనాడులో పీఎంసీలో 2 వాల్యూమ్స్‌గా నేను తమిళ్‌లో 'మిలారెప్ప' జీవిత చరిత్ర ఫుల్లుగా 1 ½ అవర్ నేను ఆడియో ఇచ్చాను. పీఎంసీ స్టూడియోకెళ్ళి తమిళ్‌లో చెప్పమన్నారు తమిళనాడు మాస్టర్స్‌కి. ఆ తెలుగు పుస్తకం అంతా 'మిలారెప్ప' చదివి, అందులో సారాంశం అంతా నేను చూడకుండా అక్కడ పీఎంసీలో చెప్పడం జరిగింది. అది విని పత్రిజీ గారు విన్నారట. "చాలా బాగా చెప్పారు మేడం. ఆయనకు తమిళ్ రాకపోయినా కొన్ని కొన్ని సంఘటనలు అలా విని బాగా చెప్పారమ్మా మీరు. గుడ్ మేడం. దీన్ని ట్రాన్స్‌లేట్ చేయండి బుక్కుగా" అన్నారు. ఆ తర్వాత నేను ఇంకో ఇద్దరు ముగ్గురు మాస్టర్సు వాటిని కూర్చొని దాదాపు 3 నెలల పాటు ఆ పుస్తకాన్ని ట్రాన్స్‌లేట్ చేశాము. ఆ పుస్తకం విడుదలైంది. చాలా బాగా సక్సెస్ అయింది కూడా. ఇంకా ఎన్నో ఇటువంటి విషయాలు వారితోటి నా జీవితానుభవంలో పత్రిజీ గారితో నేను గడిపాను. నా 15 సంవత్సరాల ధ్యాన జీవితంలో అంటే, ఇప్పటికీ వారు లేరు అని ఎప్పుడు అనుకోవటం లేదు. అన్నిట 2009 నుంచి ఈ రోజు 2025 వరకు ప్రతిరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఆయన పుస్తకాలు నేనెప్పుడు చెప్పినా ఎక్కువ పత్రిజీ గారి కాన్సెప్ట్సే చెప్తానమ్మా. తమిళ్ గాని, తెలుగులో గాని ఏది చెప్పినా నాకు ఆయన చెప్పిన ఆ జ్ఞానాన్ని అందరితో పంచుకోవడం అన్నది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందరో పుస్తకాలు తటవర్తి సారివి, సేతు విజ్ఞానం చెప్పాను, రామ్‌తా పుస్తకాలు చెప్పాను. మేమన్ని వర్క్‌షాప్స్ చేశాం. తమిళనాడులో తెలుగు పుస్తకాలు అవన్నీ మేము మ్యాటర్ తీసుకొని, వాటిని మేము తమిళ్‌లో రాసుకొని, ప్రిపేర్ అయ్యి మేము చెప్పేవాళ్ళం. సేతు విజ్ఞానం బాలకృష్ణ గారి సేతు విజ్ఞానం చెప్పడం గాని, రామ్‌తా గారిదిగా అల్లా బక్షు గారు చెప్పేవారు రామ్‌తా విజ్ఞానం. వాటిని గాని ఎన్నో రోజులు మేము వర్క్‌షాప్స్ చేశాము. 3 సార్లు దాకా వారం రోజులు, 10 రోజులుగా మేమందరము వర్క్‌షాప్ చేశాము. అన్నిట్లోకి నాకు పత్రిజీ గారి కాన్సెప్ట్స్ అంటే చాలా ఇష్టము. వారితోటి ఇంకా ఎన్నెన్నో అనుభవాలు చిన్న చిన్నవన్నీ పంచుకున్నా నేను. ఇప్పటికీ ఆనందం అనిపిస్తుంది నాకు అలా జరగడం అన్నది. ఈరోజు ఈ అవకాశం మీరు నాకిచ్చినందుకు చాలా సంతోషం సరితా మేడం. చాలా చాలా సంతోషము. ఇంకా ఎన్నో చిన్న చిన్న విషయాలన్నీ వారితోటి ఆహ్, అద్భుతమైన, మధురమైన అనుభవాలుగా నేను చవి చూశాను. ముఖ్యమైనవే మీతో నేను పంచుకున్నా నేను. ఇలా మీరు చెప్పుకుంటుంటే నా పాత జ్ఞాపకాలన్నీ మరలా నేను నెమరు వేసుకున్నట్లుగా ఉంది. చాలా మంచి అవకాశం నాకిచ్చారు మీరు. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, కుమారి మేడం గారికి, బిందు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.